హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఈ 2 రోజులు ఎవరికి కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియో, ఒక్కరు కూడా నిద్రపోరు భయ. నిజంగా ఈ ఈ అప్డేట్ చూసిన తర్వాత నాకైతే మత్తిపోతుంది. నేను ఇంకా వినాయక చవితి రోజు ఏదో భారీగా వదులుతారు, టీజర్ వదులుతారు, లేకపోతే ఆయుధ పూజ సాంగ్ వదులుతారు అనుకుంటే ఇంతకంటే భారీగా మన ఎన్టీఆర్ అన్న జాన్వీ కపూర్ది దావుడి సాంగ్ అనేసి వీడియో సాంగ్ వదులుతున్నారు. నిజంగా ఇది వీడియో సాంగ్ అన్న తర్వాత నాకైతే మత్తిపోయింది. నిజంగా వదిలితే మామూలుగా మనం చూసాము లిరికల్ సాంగ్సే వదులుతారు. ఏ సినిమాకైనా కానీ, ఎంత పెద్ద సినిమాకైనా కానీ వీడియో సాంగ్ అయితే నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను భయ్య. నిజంగా ఇంకోటి ఏమంటే, వినాయక చవితి పెద్ద పండగ అనుకుంటే మనకి ఇంకా 2 రోజుల ముందరే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఇంకా పెద్ద పండగే ఇది అని చెప్పొచ్చు. అసలు నిజంగా మామూలు విషయం కాదు భయ్య. వీడియో సాంగ్ అనేది అంటే మామూలుగా చూడొచ్చు మనం చాలాసార్లు, చాలా సినిమాలకి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా మనకు ఆల్మోస్ట్ లిరికల్ సాంగే వదులుతారు. వీడియో సాంగ్ వదిలిన చరిత్రే లేదు. నాకు తెలిసినందుకు ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఇంతకుముందు వదిలినట్టయితే నాకైతే తెలీదు. అంటే నేను అంటుంది సినిమాకు ముందు అయితే నిజంగా టీజర్ వదులుతారు, లేకుంటే ఆయుధ పూజ సాంగ్ వదులుతారు అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కానీ, అంటే నేను కూడా అలానే చెప్పాను. నాకు తెలిసినంత వరకు నేను టీజర్ వదులుతారు, అది కూడా వినాయక చవితి రోజు వదులుతారు అని చెప్పేసి కూడా నేను చెప్పాను. కాకపోతే ఇంకా 2 రోజుల ముందరే, అసలు మామూలు విషయం కాదు భయ. ఇంకా 2 రోజులే ఉంది, అది కూడా అసలు ఇలాంటి టైంలో ఒక పోస్ట్ పెట్టి అసలు నాకు తెలిసినంత వరకు దీనంత అప్డేటు, ఇది ఇచ్చిన కిక్కు ఇంకా వేరేది అది ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఇంకా ఇదే ఎలా ఉంటే ఇంకా వీడియో సాంగ్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే నాకైతే జివ్వు అనిపిస్తుంది నిజంగా. ఇంకా నిజంగా చెప్పాను కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవ్వరు కూడా నిద్రపోరు భయ్య. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఎవ్వరు కూడా నిద్రపోరు ఈ 2 రోజులు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సాంగ్ వస్తుంది అని చెప్పేసి అంటే యూట్యూబ్ని కొడుతూ ఉంటారనమాట, సెర్చ్ చేస్తూ. ఆ రకంగా అనిపిస్తుంది. అయితే మనం చూసాము వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనం చుట్టమల్లె సాంగ్ అయితే చూసాము. కాకపోతే దాంట్లో కొన్ని స్టెప్పులు వేశారు, అలాగే కొంచెమే చూపించారు. ఆ లిరికల్ సాంగ్ అదే. అయితే ఇది వీడియో సాంగ్ భయ్య. ఇందులో ఎలా ఉంటుంది, అసలు ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ అన్నతో పాటు జాన్వీ కపూర్ డ్యాన్స్ ఎలా ఉంటుంది, ఇంకా పాట ఎలా ఉంటుంది, అనిరుద్ ఏ రకంగా వీళ్ళిద్దరికీ ఆ సాంగ్ దించాడు అని చెప్పేసి తలుచుకుంటేనే నాకైతే నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. అలాగే ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా నేను అంతా మైండ్ ఇంకా ఈ సాంగ్ గురించే ఉంది. అయితే ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి